ఢిల్లీ నుంచి ఒక ఆడపిల్ల బైక్లో ఇది వచ్చింది. ఒక 3 వారాల క్రితం శ్రీశైలం వెళ్ళింది. ఈమె పేరు స్వాతి రోజా. ఢిల్లీకి చెందిన స్వాతి మోటో వ్లాగింగ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రఖ్యాత స్థలాలు, పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తూ అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి అక్కడి విశేషాలను వీడియోలు తీసి పోస్ట్ చేస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా బైక్ పైనే తిరుగుతూ తన అభిరుచిని చాటుకుంటున్న స్వాతి రోజాకు ఏపీలోని ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీశైలంలో 5 వారాల క్రితం ఓ ఇబ్బంది ఎదురైంది. సెన్సిటివ్ ప్రాంతం కావడం, క్రిమినల్ యాక్టివిటీస్ ఉండే ఏరియా కారణంగా శ్రీశైలంలోని గణేష్ సదన్ సహా ఎక్కడా ఒంటరి మహిళ అయిన స్వాతికి రూమ్ ఇచ్చేందుకు ఎవ్వరూ అంగీకరించలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఆమెకు సహాయం దక్కకపోవడంతో చాలా ఖర్చు పెట్టి ఓ డార్మిటరీ మొత్తం అద్దెకి తీసుకుని తన సేఫ్టీ చూసుకుంటూ శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకున్నారు ఆమె. అప్పుడు ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో రూపంలో పోస్ట్ చేశారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. పర్యాటక ప్రాంతాల్లో మహిళల భద్రతకు సంబంధించిన అంశం కావడంతో స్పందించిన పవన్ కళ్యాణ్ స్వాతిని ఆమె కుటుంబ సభ్యులతో సహా శ్రీశైలానికి మళ్లీ ఆహ్వానించారు. శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం ఏ గణేష్ సదన్లో ఆమెకు రూమ్ నిరాకరించారో అక్కడే రూమ్ ఇప్పించడంతో పాటు మల్లన్న దర్శనం చేయించి విజయవాడకు ఆహ్వానించి కనకదుర్గమ్మ దర్శనం చేయించారు. తన ఆఫీస్కు ఆహ్వానించి స్వాతి చేస్తున్న మోటో వ్లాగ్స్ను పరిశీలించి ఆమె ధైర్య సాహసాలను అభినందించారు. ఆమెకు కలిగిన ఇబ్బందికి పర్యాటక శాఖ ఏపీ ప్రభుత్వం తరపున క్షమాపణలు కోరి సత్కరించి పంపించారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతా సదస్సులోనూ ప్రస్తావించారు. పర్యాటకులకు, ప్రత్యేకించి మహిళలకు ప్రత్యేక రక్షణ కల్పించేలా నిబంధనలను సరళీకరించాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం. ఈ సందర్భంగా ఢిల్లీ మోటో వ్లాగర్ స్వాతి ఘటనను ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. టూరిజం టు ప్రాస్పర్ అండ్ డెవలప్. అంటే ఉదాహరణకి ఢిల్లీ నుంచి ఒక ఆడపిల్ల బైక్లో ఇది వచ్చింది. ఒక 3 వారాల క్రితం శ్రీశైలం వెళ్ళింది. శ్రీశైలం వెళ్తే ఆవిడ ఏముంటుందని మోటరైడ్ బ్లాగర్ అంటే మోటార్ రైడ్ చేస్తూ బ్లాగింగ్ చేసుకుంటారు. మన శ్రీశైలం వెళ్తే అక్కడ రూమ్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వట్లేదు? మేము ఒంటరి ఆడపిల్లలకి ఇవ్వము. ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎందుకు ఇవ్వరు మాకంటే, మేము అంతే, ఇది పాలసీ ఇక్కడ, మేము ఇవ్వడం అని చెప్పాము. అది నా దృష్టిలోకి వచ్చింది. అది చాలామంది సామాజిక మాధ్యమాల్లో మీరు ఒక ఆడపిల్లకి మీరు అలా ఇవ్వరు అది అని చెప్పి మాట్లాడుతూ, నేను ఆ అమ్మాయిని మళ్ళీ మన ఆఫీస్ ద్వారా పిలిపించి మన కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి తిరుపతి దర్శనం చేయించి మన శ్రీశైలం మల్లన్న దర్శనం చేసి పంపించాను. ఇది నా ఉద్దేశం అంటే ఏంటంటే, అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇది మొదటి స్టెప్. మీకు ఇక్కడ అంటే మనం చూడాలని మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు మనం గౌరవించాల్సిన పరిస్థితి. గౌరవించడం మన సంస్కారం. అందుకు మరి ఏంటి ఇబ్బంది ఉందంటే, పాలసీ లోపాలు ఉన్నాయి. ఒంటరి ఆడపిల్ల వస్తే బయటికి వెళ్ళకూడదు. ఇంకా ఒక భయపెట్టే సమాజం అది. ఒంటరి ఆడపిల్ల వస్తే అనుమానాస్పదంగా చూస్తారా? ఇలాంటి మానుకోవాలి. దానికి